షిమ్లా పర్వతాల మధ్యన ఒక ప్రశాంతమైన గ్రామంలో ధనికులైన రెడ్డి కుటుంబం ఒక అద్భుతమైన రాతి ఇంటిలో నివసించేది. వారి ఇంటి చుట్టూ పైన్ చెట్లతో కప్పబడిన పర్వతాలు, మబ్బుల నడుమ మాయమైపోయే దారులు ఉండేవి. వారికి ముగ్గురు అందమైన కుమార్తెలు ఉన్నారు, కానీ ఒక్క కుమారుడు కూడా లేడు. గ్రామస్తుల కళ్ళలో వారి వంశం ఇక్కడితో ముగుస్తుందనే భావన కలిగేది. ప్రతి పలకరింపులోనూ ఒకే వచ్చు, ముగ్గురు కూతుళ్ళు కానీ ఒక్క కొడుకు కూడా లేడు అని ఒక్కప్పుడు గర్వంగా ఉన్న ఆ తల్లిదండ్రుల మనసులో సిగ్గు ధ్వనించేవి. ఒకరోజు శ్రీమతిరెడ్డి మళ్ళీ గర్భవతి అని తెలిసినప్పుడు ఇంటంతా ఆశ వెలిగింది. కాని భయం మాత్రం అలాగే ఉంది. మళ్ళీ ఇది ఒక కూతురేనా? పొరుగువారు ఆ వార్త కోసం ఆతృతగా ఎదురుచూశారు. ఆనందం కోసం, లేక తీర్పు ఇవ్వడానికి. ఆమె ప్రసవవేదన మొదలైన ఉదయం. ఔషధం తెచ్చేందుకు శ్రీరెడ్డి జీప్లో పక్క పట్టణానికి బయలుదేరారు. కాని ఆ పర్వతవంకర దారిలో విపత్తు దారి చేసింది. జీప్ జారి లోతైన కొండచర్యలో పడిపోయింది. ఇక ఇంట్లో శ్రీమతిరెడ్డి కన్నీటి వేదనతో అరూస్. ప్రసవ నొప్పితో మాత్రమే కాదు, భర్త మళ్ళీ ఇంటికి రారనే భయంతో కూడా. గంటల తరువాత ఒక శిశువు మొదటి కేకతో ఇల్లు మారుమోగింది. ఒక అబ్బాయి పుట్టాడు. ఆ ప్రమాద స్థలంలో ఒక బంధువు ధ్వంసమైన చేతితో తిప్పే పాత రేడియోను జీప్లో కనుగొన్నాడు. అతను చిన్న సందేశం పంపాడు. అబ్బాయి పుట్టాడు, ఇంటికి రా. ఆ సాయంత్రం ఇంటి ఆవరణలో దీపాల వెలుగులు మెరుస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. తలుపు నెమ్మదిగా తెరచుకుంది. శ్రీరెడ్డి గాయాలతో కాని బ్రతికే అడుగుపెట్టారు. కన్నీళ్లు కారుస్తూ తన కొత్తగా పుట్టిన కొడుకును హత్తుకున్నారు. ఆ రోజు నుండి రెడ్డి కుటుంబాన్ని ఇక తీర్పు ఇవ్వలేదు, గౌరవించారు. వారు గ్రహించారు, నిజమైన కుటుంబం లింగంతో కొలబడదు, అది ప్రేమతో, ఆపదను జయించే సంకల్పంతో నిర్మించారు.